నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ప్రతి వారంలాగే ఈ వారం కూడా మీ ముందుకు వచ్చేసాం. సో అయితే ఏంటంటే యుద్ధం ఒక వారం ఉంటుందా 2 వారాలు ఉంటుందా అంటే అది కంటిన్యూ అవుతూనే ఉంది. మరి ప్రస్తుత పరిస్థితులలో లాస్ట్ వీక్ మార్కెట్ 3 రోజులు నష్టాలను చవిచూసింది. మరి వచ్చే వారం ఎలా ఉండబోతోంది మార్కెట్, అలాగే లాస్ట్ వీక్ మార్కెట్స్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి, వచ్చే వారం ఎలా ఉండబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో మనం ఏంటంటే కొద్దిగా ఇది ఛాన్స్ తీసుకోవాలా లేదంటే ఏంటంటే యావరేజ్ చేసుకోవాలా, ఎట్లాగా ఏంటి అనే దాని మీద మనం సలహాలు సూచనలు తీసుకోవడం కోసము, మన గైడెన్స్ కోసం అని చెప్పి ప్రతి వారం ప్రైమ్ 9 మీకు వీకెండ్ బిజినెస్ అప్డేట్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రసారం చేస్తుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపట్టి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి మూర్తి గారు. సార్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. సార్ మరి ఏంటి సార్ ఈ యుద్ధం ఏంటంటే మరి ఈ వారం కూడా కంటిన్యూ అయింది. కంటిన్యూ అవడంతో దాని మీద స్టాక్ మార్కెట్ మీద చాలా బలంగానే దాని ప్రభావం చూపించింది. మరి అలాగే స్టాక్ మార్కెట్ కూడా లెవెల్స్ కూడా ఏంటంటే సార్ రకరకాల లెవెల్స్ కనిపించాయి. సో సార్ మరి ఏంటి సార్ దీని డెవలప్మెంట్స్ ఏంటి సార్? వీకే ఉంది మార్కెట్. యుద్ధం ఆగలేదు, తొందరగా అయిపోతుంది అనుకున్నాడు ఆయన. జస్ట్ ఒక 1 వీక్ లో అయిపోద్ది అనుకుంటే వాళ్ళకి 11 రోజులకే దాదాపుగా $11 బిలియన్ ఖర్చు అయింది యుఎస్ కి. డిసైడ్ ఇరాన్ కి ఇంకా ఎక్కువే ఉంటుంది, $44 బిలియన్ వాళ్ళకి ఉంది. సో ఇప్పుడు చూస్తే ఇద్దరికి నష్టమే. యుద్ధం అంటే ఇద్దరికి నష్టమే. ఇప్పుడు ఒక రకంగా ఇరానే పై చేయాలంటే ఒక రకంగా ఇరానే పై చేయాలి. ఒక యాంగిల్లో చూస్తే అనిపిస్తుంది. ఒక యాంగిల్లో చూస్తే ఈయన అనుకున్న టార్గెట్ తండ్రిని చంపి కొడుకుని కూడా చంపేశారని ఇప్పుడు. అయ్యో, ఆయన్ని కూడా చంపేశారు. కోమాలో ఉన్నారు. ఇక అసలు ఉన్నారా లేదా ఆయన మాట్లాడకుండా ఆయన పంపించిన నోట్ చదివారు వేరే వాళ్ళు నిన్న. ఓకే సార్. సో మరి దునియాకి డౌట్ వస్తుంది, ఏంటి పరిస్థితి, ఆయన ఉన్నారా లేదా అనేది డౌట్ వస్తుంది. అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. అది మనకి యుద్ధం ఆగి దాని ఎఫెక్ట్ అప్పుడు బయటకు వస్తాయి అన్ని చిన్నగా టోటల్ గా. సో ఏదేమైనా మార్కెట్ ఓపెనింగ్ మండే కూడా 422 పాయింట్స్. లాస్ట్ వీక్ మనం అనుకుంటే 24,450 దగ్గర క్లోజ్ అయితే, అంతకు ముందు వారం ఈ వారం కూడా వీకే అనుకున్నాం, అట్లానే జరిగింది. ఒక సర్టెన్ లెవెల్స్ దాటిందంటే ఫ్రీ ఫాల్ అనుకున్నాం. అవును సార్. 23,960 కనుక కట్ అయితే ఫ్రీ ఫాల్ అయిపోద్ది, 21,800 దాకా రావచ్చు అనుకుంటే దాదాపుగా అదే ప్రయాణంలో ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఏమో కొంచెం స్ట్రాంగ్ 54,360 అంటే 54,500 ఉంది కానీ పెద్ద కట్ అవ్వలేదు. బ్యాంక్ నిఫ్టీ ఒక రకంగా పర్వాలేదు అనిపించింది కొంచెం. సో కంటిన్యూగా అప్పుడు సోమవారం 422, ఒక్క మంగళవారం తప్ప మిగతా అన్ని రోజులు మైనస్ అయ్యండి. ఓకే సార్. మంగళవారం కొంచెం ఊపిరి పీల్చుకుంది. ఆ రోజు కొంచెం 234 పాయింట్స్ కొంచెం ఇస్తే ఇక కొంచెం ఏమైనా పాజిటివ్ వచ్చిందా అనేది కొంచెం, అంటే తగ్గారు, ఇద్దరికి తగ్గారు అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ రాత్రి పూట. ఇప్పుడు దుబాయ్ లో మనం వాళ్ళు చెప్పేది ఏంటంటే అర్ధరాత్రి 2ంటికి 3ంటికి చుట్టుపక్కల అన్ని బాంబుల సౌండ్ వస్తుంది. ఓకే, మిసైల్ సౌండ్. మన వాళ్ళందరూ 1 కోటి మంది ఉంటారు మొత్తం ముస్లిమ్స్ కంట్రీస్ లో. సో చాలా ఇబ్బంది పడుతున్నట్టు ఒక రకంగా. ఇది ఎంత వరకు దారి తీస్తుంది, ఎంత వరకు ఎఫెక్ట్ ఇస్తుందంటే, ఇది కంటిన్యూ అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎప్పుడైతే క్లోజ్ చేశారో అప్పటి నుంచి క్రూడ్ కూడా ఏకదమ్మున ఇప్పుడు మంగళవారం కొంచెం రావడానికి కూడా $120 వెళ్ళి మళ్ళీ 92కి వచ్చేసింది, 92 నుంచి. సో అక్కడి నుంచి మళ్ళీ ఇది అవుతుందా అంటే ఇప్పుడు $100 దగ్గర ఆగింది. సో ఇరాన్ చెప్పటం ఏంటంటే ఇదే కనుక కంటిన్యూ అయితే బీ రెడీ ఫర్ రోలర్ కోస్టర్ రైడ్. సో డెఫినెట్ గా అది కూడా వన్ సైడే ఉండొచ్చు. $200 పర్ బ్యారల్ వెళ్ళే అవకాశాలు కూడా ఉంటే, మిగతా అంటే ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ప్రకారం కొన్ని రీసెర్చ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే $150 వరకు మళ్ళీ వెళ్ళొచ్చు. 120 దాకా వెళ్ళింది కదా, 150 దాకా వెళ్ళొచ్చు అనేది ఉంది. 150 వరకు కంటిన్యూ అయితే, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కంటిన్యూ అయితే. ఎందుకంటే అక్కడ ఆయిల్ ట్యాంకర్ ఆగిపోతున్నాయి, ఫెర్టిలైజర్స్ ఆగిపోతున్నాయి, ఎనర్జీ ప్రొడక్ట్స్ ఆగిపోతున్నాయి, అన్ని కూడా ఎఫెక్ట్ వస్తుంది. పెరిగే కొద్దీ, టైం పెరిగే కొద్దీ ఆ ఎఫెక్ట్ ఇన్ఫ్లేషన్ మీద పడుతుంది. ఇన్ఫ్లేషన్ మీద పడిందంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతాయి. ఇంట్రెస్ట్ రేట్ పెరిగినాయి అంటే మిగతా అంతా ఆటోమేటిక్ ఇంటర్ సైకిల్ అన్ని కాస్ట్ పెరిగిపోతాయి. పెట్రోల్ పెరిగితే మరి ట్రాన్సిట్ కాస్ట్ పెరిగిపోతాయి. అంతే కదండి. అవును. సో అన్ని ప్రోడక్ట్స్ రేట్స్ పెరిగిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ మన ఎయిర్ ఫ్లైట్ టికెట్స్ అది పెరిగిపోయింది. అవును, బాగా విపరీతంగా పెంచేశారు. అది కూడా ఇంకా ఈ రకంగా $150 కంటే మరి అవి ఎంతవరకు వెళ్ళాలి, బయట వెళ్ళే వాళ్ళకి ఎంత ఛార్జెస్ అయిపోతాయి. సో మొన్నటి దాకేమో
రష్యన్ ఆయిల్ కొనద్దు అని చెప్పిన యుఎస్ ఇప్పుడు రష్యన్ ఆయిల్ కొనుక్కోండి అని చెప్పి ఇది ఇస్తోంది. అవును, అసలు ఎట్లా చూడాలి దీన్ని? అంటే వాళ్ళకి అవసరార్థం అనుగుణంగా ఏ రకంగా తిప్పుతారా? అవును. అసలు అది దారుణం కదా. మనకి తక్కువ వస్తున్నప్పుడు ఇప్పుడు ఆయన ఎందుకు ఇస్తాడు తక్కువకి? ఇప్పుడు తక్కువకి రష్యా ఎందుకు ఇస్తాడు మనకి? ఆయన కూడా బెట్టు చేయొచ్చుగా. ఓ రకంగా బెట్టు చేయొచ్చు కదా. అవునండి, చేయొచ్చు. అంటే ఆయన్ని కూడా ఈ ఇబ్బంది పెట్టి మనల్ని ఎగెనిస్ట్ కావడానికి అన్నట్టు నానా రకాలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తారండి. యుఎస్ ఫస్ట్ నుంచి కూడా ఇంతే. దే ఆర్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. వ్యాపారం వ్యాపారం వ్యాపారం, డబ్బులు డబ్బులు డబ్బులు, వాళ్ళ ఆమ్స్ అమ్ముకోవాలి అంతే. అవతలని సర్వనాశనం చేయాలి. ఇప్పుడు ఏముంది, రేపొద్దున వీళ్ళలాగే అవుతుంది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కన్నా వియత్నాంకి వచ్చినప్పుడు ఏమైందో ఇప్పుడు ఇరాన్ లో కూడా అదే అవుతుంది. ఒక రకంగా అదే అయింది. ఓకే సార్, వాళ్ళతో పోట్లాడలేక వెనక్కి దిగిపోయారు. అప్పుడు వెన్ను చూపించిపోయారు. ఇప్పుడు ఇరాన్ లో కూడా అంతే అవుద్ది. ఎందుకంటే వాళ్ళు ఎంత మంది సపోర్ట్ ఉంది, గొరిల్లా వార్స్ గానీ హౌతీస్ గానీ వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఎక్కడ కొట్టాలో, ఎక్కడ చోక్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో, వీక్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ కొడుతున్నారు వాళ్ళు. సో డెఫినెట్ గా ఇది ఆగేటట్టు కనపడలేదు. అసలు ఎక్కడి వరకు వెళ్తుంది అనేది అంటే అందుకనే డౌన్ సైడ్ నేను ఫస్ట్ చెప్పాను. డౌన్ సైడ్ లెవెల్స్ లాస్ట్ వీక్ అనుకున్నాం. డౌన్ సైడ్ లెవెల్స్ చెప్పలేము ఇలా ఇష్యూస్ ఉన్నప్పుడు. సపోర్ట్ లెవెల్స్ ఇంతవరకు రావచ్చు అని చెప్పలేము. అంతవరకు కట్ గా మళ్ళీ ఏది పోద్ది. 24,000 అనుకుంటే 24 కట్ అయిపోయింది. 24,500 అంటే 24,500 కట్ అయిపోయింది. 23,000 వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ 22,000 వస్తుందా అంటే ఇంకా చిన్నగా 23 కూడా కట్ అయిందంటే 22,100 21,500 వరకు వెళ్తుందా? ఆ రేంజ్ వరకు కిందకి డౌన్ సైడ్ అసలు ఎక్కడ ఇంతవరకు వస్తుంది, ఇంతవరకు వెళ్తుందని కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాం. అవునండి. సో ఇంత ఎఫెక్ట్ ఉన్నప్పుడు, క్రూడ్ పెరుగుతున్నప్పుడు, దాని ఎఫెక్ట్ అన్నిటి మీద పడుతున్నప్పుడు మార్కెట్ ఎంత జారుడు బండ్లాగా అయిపోతుంది, ఎంత వరకు వెళ్తుంది అనేది చెప్పలేరండి. అవునండి. సో ఎక్కడ చాట ఎండ్ కార్డు పడాలి దీనికి. సో మోస్ట్ ఇది యుఎస్ అన్నా ఇది చేసుకోవాలి, లేకపోతే ఇరాన్ అన్నా కొంచెం వెనకడుగు వేయాలి. లేదా ఎక్కడ ఎవరు, ఎందుకంటే పెద్దన్న పొజిషన్ లో ఉన్నప్పుడు ఎవరు కూడా యుఎస్ కి చెప్పే ఇది లేదు. ఎవరో ఒకళ్ళకి, లేదంటే ఇంకెవరన్నా ముందుకు వెళ్ళి ఎవరన్నా దానికన్నా మధ్యవర్తిత్వం చేసే పరిస్థితి కూడా కనిపించట్లేదు కదా. లేదు, వినడు, ఎవరి మాట వినడు కదా. వాళ్ళ కోర్టు, సుప్రీం కోర్టు మాటకే గౌరవించట్లేదు. ఇంకా మన లాస్ట్ 1,300 పాయింట్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 4,000 పాయింట్స్ పడింది. సెన్సెక్స్ 4,500 పాయింట్లు పడింది. ఇంకా ఎంతవరకు పోవచ్చు? ఇంకొక 5,000 పడచ్చా అంటే సెన్సెక్స్ ఇంకో 5,000 పడే ఛాన్స్ కూడా కనపడుతున్నాయి ఈ రకంగా కంటిన్యూ అయితే. సో అంటే చాలా వరస్ట్ గా ఉంది. అంటే వర్స్ట్ వీక్ లాస్ట్ 2 years 3 years తీసుకుంటే వర్స్ట్ వీక్ అది చూసుకోవచ్చు మార్కెట్ లో. అంత పడింది. సో డెఫినెట్ గా ఇంకా ఎంత వరకు అనేది చెప్పలేకపోతున్నాం. డెఫినెట్ గా ఇంకా ముందుకు వెళ్లే ఛాన్స్లే ఉన్నాయండి. అంటే డౌన్ సైడ్ ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి వచ్చే వారం కూడా. 100%. ఇప్పుడు మీకు ఆల్ ఆఫ్ ఏ సడన్ న్యూస్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుందని ఎవరు చెప్పలేరు. బట్ ఎనీ డే ఇట్ విల్ కమ్. మనకు సీజ్ ఫైర్ వచ్చినప్పుడు, నేను అంతకుముందు కూడా చెప్పాను, సీజ్ ఫైర్ వచ్చిన రోజు ఏదైనా వచ్చినప్పుడు 1,000 పాయింట్స్ పెరుగుద్ది, 1,000 పాయింట్స్ పెరుగుద్ది అంటే 1,000 పాయింట్స్ పెరిగింది ఆ రోజు. అవునండి. ఇప్పుడైనా అంతే. ఇప్పుడు మీకు కూడా 6% 7% న్యూస్ వచ్చిన రోజు 6% 7% 10% కూడా పెరిగే ఛాన్స్ ఉంటాయి. 10% పెరిగిందంటే ఒక రకంగా సీలింగ్ అనుకోండి, అంత రాదు. సో 10% దాకా పెరిగే 5 to 6% నార్మల్ గా వచ్చే ఛాన్స్ ఉంటాయి. అంత న్యూస్, ఎందుకంటే బాగా ఓవర్సోల్డ్ టెరిటరీలో ఉంది. ఏదైనా మంచి న్యూస్ ట్రిగర్ పాయింట్ ఒక్కటి వస్తే చాలు, కొంచెం ఊతమిస్తుంది. మరి అలాంటి అవకాశం ఏమైనా ఉందంటారా? అసలు జనరల్ గా ఎలా అనిపిస్తుంది? చాలా కష్టంగా. క్రూడ్ డెప్త్ మనం చెప్పలేము. రేపు ఎంతవరకు వెళ్తుంది? ట్రంప్ డాన్సులు రేపు ఇది చేస్తాడు ఆయన, రేపు ఇంకోటి క్యూబా అంటాడు, ఇంకోటి గ్రీన్ ల్యాండ్ అంటాడు. అది ఇప్పుడు ఇష్యూని మన ఇప్పుడు 16 కంట్రీస్ అనుకుంటా దాదాపుగా వాళ్ళందరి మీద ఈ ట్యాక్స్ కోర్టు వద్దన్నది లేదు. నేను ఆ ట్యాక్స్లన్నీ కూడా రివైజ్ చేస్తున్నాను, వాళ్ళు కనుక నా మాట వినపోతే అన్నాడు. అప్పుడేంటి, క్రూడ్ అక్కడ తీసుకుంటున్నామని. ఇప్పుడేమో క్రూడ్ అక్కడ కొనుక్కోండి అని చెబుతున్నాడు ఆయన. చూడండి ఎంత తేడా వచ్చేసింది వారం రోజులు. అవును, మాటల తేడా వచ్చేసింది. సో మరి ఎటు దారి తీస్తుంది అంటే ఈగో ఓరియంటెడ్. ఆ ఈగోని పక్కన పెట్టుకుంటే చిన్న వరల్డ్ లో మంచి ఇది అంటే జ్యూస్ ఎక్కడున్నా గానీ వాళ్లే కాదు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని, వాళ్ళ కంపెనీలు కూడా బాగా డెవలప్ చేస్తారంట జ్యూస్. ఓకే,
లాంటి వాళ్ళని సపోర్ట్ పెట్టుకొని వాళ్ళతో గొడవ పెట్టుకొని ఇది చేసి ఏం లాభం? చక్కగా ఈ జీసీసీ కంట్రీస్ అన్ని వాళ్ళతో టైఅప్ పెట్టుకొని డెవలప్మెంట్ అనేది ఆయిల్ అమ్ముకుంటూ ఎంత డెవలప్ కావచ్చు, ఫంటాస్టిక్ మార్వెలస్ డెవలప్మెంట్ కావచ్చు. ఇప్పుడు దుబాయ్ కూడా వేరే ఒక కొత్త ప్రపంచం అని చెప్పి మొదలుపెట్టి ఆయిల్ ఇబ్బంది పడుతూ ఇప్పుడు దాన్ని కూడా దాని డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా ఆపేసింది. అవునండి, అవును. ఫ్యూచర్ జనరేషన్ అంటూ ఎలా ఉంటుంది అనేది అది అక్కడ చూపించడానికి ప్రయత్నించి కొంచెం ఆగిపోయింది. దేనివల్ల ఇలాంటి కారణాలేగా. అదే కాకుండా గ్యాస్ కూడా చాలా ప్రాబ్లం కంటే చేసేసి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు కదా సార్. గ్యాస్ అంటే స్టోరేజ్ ప్రాబ్లం అంటే ఎక్కువ వారం రోజులే, అంతకు మించి ఉండదు. అందుకనే ఇప్పుడు దాకా పర్వాలేదు. ఇప్పటికే మనకి దాదాపు హోటల్స్ అవి ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళందరూ ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు కాబట్టి ఒక వారం రోజులు, ఒక 2 వారాలు 3 వారాలు సెలవు ఇచ్చేసి క్లోజ్ చేసుకుంటున్నారు కొంతమంది. బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఇంకా పూర్తిగా అనిపిస్తుంది ఆల్మోస్ట్. అవునండి. ఇక కొంచెం ఇంకొక వారం వస్తే టెన్షన్ వస్తుంది. ఇంకా బిజినెస్ లో బిజినెస్ పీపుల్ కి గవర్నమెంట్ జయశంకర్ గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇండియన్ షిప్స్ కి దాదాపుగా 3 షిప్స్ వదిలిపెట్టారు వాళ్ళు క్రూడ్ ఆయిల్. ఫస్ట్ ఒకటి, తర్వాత నెక్స్ట్ డే 2. సో ఇంకా మనకి 12 to 14 షిప్స్ ఉన్నాయి అక్కడ ఆగిపోయి. ఓకే. ఆ షిప్స్ కి పర్మిషన్ ఇవ్వమని చెప్తున్నారు. ఇండియాకి ఇస్తామనే పాజిటివ్ గానే వస్తున్నాయి. వాళ్ళు మాట్లాడే ఇది పాజిటివ్ వైబ్సే వస్తున్నాయి. సో అది కనుక సరఫరా అయితే కొంచెం ప్రాబ్లం లేదు. అది వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా మొత్తం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయకుండా అది కంటిన్యూ అవుతుంటే, ఎస్కలేషన్ అవుతుంటే, క్రూడ్ పెరిగిపోతుంటే మరి ఆటోమేటిక్ గా మిగతా అన్ని పెరిగిపోతాయి. టోటల్ ఏ వస్తువైనా సరే పెరిగిపోతే, ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే ఇక మిగతా అన్ని ఉప్పులు దినుసులు మొత్తం పెరిగిపోతాయి. పెరిగిందంటే బ్యాంకులు ఇంట్రెస్ట్లు పెంచేస్తాయి. అన్ని రకాలుగా. మార్చ్ 17th ఫెడ్ మీటింగ్ ఉంది. ఓకే సార్, మార్చ్ 17th. అప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు కూడా తేడా వచ్చే అవకాశం. ఆయన మనిషే కదండి, ఆయన మనిషికి వచ్చేస్తున్నట్టు అన్నాడు కదా ట్రంప్ మనిషి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఎలా తగ్గిస్తారు? ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు లేదా న్యూట్రల్ గా ఉన్నప్పుడు ఓకే, కానీ పెరిగినప్పుడు ఇప్పుడు ఈ రకంగా ఈ నెల రోజుల నుంచి లాస్ట్ 3 months నుంచి ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఉండదు. అవును. యుద్ధం అయిన దగ్గర నుంచి ఇబ్బంది పడుతూనే ఉంది కదా. అవునండి. సో మరి అన్ని ఖర్చులు అన్ని పెరిగిపోయినాయి కదా, అన్ని ఎక్కువ పెట్టి కొట్టుకోవాల్సి వస్తుంది. సో మరి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. దీని ఎఫెక్ట్ నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అప్పుడు దాని ప్రకారం ఉంటుంది. మేబీ 17th కి కొంచెం ఒక రకంగా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించకపోగా పెంచుతారనే భయం కూడా మార్కెట్ లో ఉంది. అందుకనే యుఎస్ మార్కెట్స్ కూడా కొంచెం పడి కొంచెం అట్లా ఉన్నాయి, కొంచెం ఉన్నాయి. ఓకే ఓకే. మరి సార్ మన మార్కెట్ ఎంత వరకు అనేది డౌన్ సైడ్ అంటే మీరు కంటిన్యూగా ఇదవుతుందా అనేది కొంచెం నెగిటివ్ గానే ఉన్నాయి. ఎంతవరకు వెళ్తుంది అనేది చూస్తే ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఎఫ్ఐఎస్ చూడండి, 57,000 crores మార్చ్ లో ఇప్పటిదాకా అమ్మారు. ఓకే. 70,500 crores డిఐఎస్ కొన్నారు. వాళ్ళు కూడా సిప్పులు తగ్గుతున్నాయి. సిప్పులు 30,000 crores అంటే 25,000 సిప్స్ ఎస్ఐపిస్ కొన్ని ఎక్కువ మంది భయపడి ఆపేసుకుంటున్నారు. కొత్తవి కూడా కొంచెం తగ్గినాయి. సో ఇది కంటిన్యూ అయితే ఎస్ఐపి అమౌంట్స్ కూడా తగ్గినప్పుడు డిఐఎస్ రియాక్షన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. క్యాష్ లెవెల్స్, క్యాష్ లెవరేజెస్ లేనప్పుడు వాళ్ళు కూడా కొనడానికి ముందుకు రారు. కంటిన్యూ అయితే అన్ని రకాలుగా ఇబ్బంది పడే ఛాన్స్లే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళేమో ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఎఫ్ఐఎస్ ఇంకా అమ్ముతూనే ఉన్నారు. కంటిన్యూగా ఇది అవుతూనే ఉన్నది. వోల్టాలిటీ ఇండెక్స్ కూడా 22.64 బాగా పెరిగింది సార్, పెరిగింది. సో దాని ఎఫెక్ట్ ఉంటది కదా మరి. వచ్చే వారం కూడా ఇదవచ్చు. ఒక క్రూడ్ తప్ప మిగతా అన్ని బానే ఉన్నాయి. ఓన్లీ క్రూడ్ 103 అయింది. ఓకే. 10.11% పెరిగిందండి క్రూడ్. దాదాపు 120కి వెళ్ళింది కదా, మళ్ళీ వచ్చి కింద నుంచి 92 నుంచి మళ్ళీ పెరిగింది. సో ఇప్పుడు ఎంత వరకు వెళ్ళచ్చు ఇంక ఇష్యూ దాన్ని బట్టి 120 మొన్న వచ్చిన 120 క్రాస్ అయిందంటే రీసెంట్ హై, దెన్ నెక్స్ట్ టార్గెట్ 150 కూడా ఇదైంది. ఇక ఇష్యూ పోతుందంటే 200 వాళ్ళు చెప్పినట్టు, ఇరాన్ చెప్పినట్టు $200 per barrel. అప్పుడు ఎంత పెట్టి కొనుక్కోవాలంటే, ఎంత చిన్న కంట్రీస్ ఎంత ఇబ్బంది పడతాయి, మనం ఎంత ఇబ్బంది పడతాం ఆయిల్ కొనుక్కోవాలంటే. ఎంత ఎక్స్ట్రా పెట్టి కొనుక్కోవాలి, ఎంత కరెంట్ అకౌంట్ డెఫిషియట్ మీద ఎంత డెఫిషియట్ పడుతుంది, చాలా పడుతుంది. అవును, అవన్నీ ఎఫెక్ట్ వస్తాయి. సో ఇది ఎప్పుడు అంటే మనం అందరూ కోరుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు వార్ అవుతా అనేది.
ఓకే. అది మనం తీక్షణంగా మన అందరూ ఒక రకంగా ఒక రకంగా వి హావ్ టు ప్రే ద గాడ్. ఎస్ తప్పనిసరిగా. ఎర్లీగా ఇదైతే అంత బెస్ట్. దీనికి లేదంటే సామరస్య చాలా పరిష్కారం ఉండి తప్పనిసరిగా అంటే పాజిటివ్ పరిష్కారం ఉండాలని కోరుకోవాలి తప్పనిసరిగా. కోరుకోవాలి. Yes, అదే లెవెల్స్ చూస్తే మీకు ఇది బ్యాంక్ లెవెల్స్ చూస్తే బ్యాంకింగ్ కానీ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ లెవెల్స్ చూడండి 23,151 దగ్గర క్లోజ్ అయింది. ఓకే సార్. అప్పర్ సైడ్ మర్చిపోండి, ఇంకా అప్పర్ సైడ్ ఇప్పట్లో లేదు, ఇంకా అప్పర్ సైడ్ అనేది లేదు. ఆల్రెడీ అంటే ప్రస్తుతానికి అంటే పైకి చూసే ఇది కనపడలే, ఇంకా డౌన్ సైడే ఉంది ఈ వారానికి కూడా. ఇంకా నెల చూపులో చూస్తుంది. ఇప్పటికి హై నుంచి 12% పడింది. బా 20% వరకు రావచ్చా అనేది ఒక ఎక్స్పెక్ట్. ఇంకా 8% క్వశ్చన్ ఉంది, పడే అవకాశాలు ప్రాబిలిటీస్ ఉన్నాయి. అయ్యో బాబాయ్. 22,850 అనుకోండి, అది కట్ అయిందంటే ఇంకొంచెం కిందకి రావచ్చు. ఏదేమైనా మీకు 22,750 ఒక రేంజ్ గా తీసుకోవచ్చు. 22,750 అది కట్ అయితే 21,800 నెక్స్ట్ డౌన్ సైడ్ సపోర్ట్. సో మ్యాక్స్ టు మ్యాక్స్ మన అందరూ చూడాల్సింది 22,750 కట్ కాకూడదు అనుకోవాలి. అది కట్ అయిందంటే నెక్స్ట్ లెవెల్ 21,800 అంటే ఏప్రిల్లో. ఓకే. ఏప్రిల్లో అంతవరకు రావచ్చా అంటే అవకాశాలు మెండుగా 22,000. ఇది కనుక కంటిన్యూ అయితే 22,000 కూడా టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ సార్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఎట్లా? బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మీకు ఎక్కడ క్లోజ్ అయిందంటే లాస్ట్ వీక్ 53,757 అండి. అది కొంచెం పర్వాలేదు, అంత నిఫ్టీ పడ్డట్టు పడలేదు, కానీ కొంచెం బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం ముందు నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కిందకే వచ్చే ఛాన్సులు ఉన్నాయి అనిపిస్తుంది. అప్పర్ సైడ్ 55,000 అంటే అది ఛాన్సే లేదు. డౌన్ సైడే చూసుకోవాలి. ఎప్పుడైతే 22,750 అంటే ఇక్కడ 53,600 ఈ లెవెల్స్. నిఫ్టీ ఏమో 22,750 కట్ అవుతున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ 53,600 ఈ లెవెల్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇది కట్ అయిందంటే నిఫ్టీ అని ఎక్కడికి పోతుంది అనుకున్నాం? 22,750 కట్ అయిపోతే 21,800 దాకా రావచ్చు అనుకున్నాం. అది 21,800 దాకా వచ్చినప్పుడు ఇది 48,000 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి డౌన్ సైడ్. అంటే మీకు దాదాపుగా ఇంకా అక్కడ 13, ఇక్కడ ఒక 3, ఇంకా 4,000 5,000 తగ్గే ఛాన్సులు ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ. అది ఆ క్వశ్చన్. అంత డౌన్ సైడ్ లెవెల్స్ అట్లా ఓపెన్ అయిపోతున్నాయి, దూసుకుపోతుంది డౌన్ సైడ్ నెగిటివ్ న్యూస్ వల్ల. ట్రంప్ ఇది వల్ల కంప్ అయిపోతుంది మార్కెట్ అనుకోవచ్చు. అవును సార్, అవును. ఎక్కువ మనం తిట్టలేం కానీ కంప్ అయిపోతుంది మార్కెట్. మరీ దారుణం ఇది. వాళ్ళు ఇబ్బంది పడటం కాకుండా దేశం మొత్తాన్ని ఇబ్బంది పడుతున్నారు. చాలా దేశాలకు ఎఫెక్ట్ చేసేస్తున్నాడు ఆయన. అన్ని మార్కెట్స్ అన్ని పెరిగిపోతాయి కదా. ఇరాన్ ఇప్పుడు రేపు పొద్దున యుద్ధం ఆగిపోయినా తేరుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్దండి? అవునండి, అవును. సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు యుక్రెయిన్ అంతే కదా. యుక్రెయిన్ ఏం చేశారు? ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళేమో ల్యాండ్ ఆక్యుపై చేశారు, ఈయనేమో మినరల్స్ తీసుకున్నాడు. అల్టిమేట్ గా జ్యూస్ అన్ని తాగేసి పిప్పి వదిలిపెట్టినట్టు అక్కడ. రేపొద్దున పరిస్థితి ఇరాన్ పరిస్థితి కూడా అంతే ఉంది. అంతేనండి, అవును. ఈ వార్లన్నీ ఇంతే. ఈ వార్ అసలు ఇలాంటి టైంలో వార్ చేసుకుంటే ఎంత కష్టం. జనాలు పెరిగిపోతుంది, తలసరి ఆదాయం తగ్గిపోతుంది, వ్యయం పెరిగిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే ఇంకా పెరిగిపోతుంది, ఖర్చులు ఎక్కువ అయిపోతాయి. ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే అన్ని ప్రొడక్ట్స్ పెరిగిపోతాయి. ఇంకో విషయం ఏంటంటే వార్ స్టార్ట్ చేయడమే కాదు కదా, వార్ ఎండ్ చేయడం కూడా తెలియాలి, లేకపోతే ఇలాగే ఉంటుంది. అంటే అభిమన్యుడు లాగా ఉందండి ట్రంప్ విషయం. ఇప్పుడు ఒక టార్గెట్ తో వచ్చాడు ఆయన. వెనుజులా ఆయన అబ్డక్ట్ చేసినట్టు జస్ట్ అబ్డక్ట్ చేసి ఆపేద్దాం వారు అనుకున్న టైప్ వచ్చినప్పుడు అక్కడ మారిపోయింది. సరే అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ పెట్టుకుంది, లీడర్ ని చంపేయాలనుకున్నారు, ఖమేనీని చంపేశారు. చంపేసినతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చంపేశారు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఫ్యామిలీ మొత్తం ఉంది, ఓన్లీ సన్ ఒక్కడే బయటకు ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు సన్ ఏమో బయటకు వచ్చి మాట్లాడలేదు, స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. నిజంగా మనిషి ఉన్నప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వాలిగా, లైవ్ ఇవ్వాలిగా. ఇప్పుడు ప్రతి రక్త బొట్టుకి మేము సమాధానం చెప్తామని ఆయన రాశారని చెప్పి చదువుతున్నారు. ఓకే. అంటే ఐఆర్సీ వాళ్ళకి వెళ్ళిపోయింది, వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయిందా, వాళ్లే చూస్తున్నారా అనేది ఒక రకంగా తెలియట్లేదు. సో ఏదేమైనా ఈ రకంగా చంపటం అనేది దారుణాతి దారుణం. అబ్డక్షన్ చేయటం, ఆయనకి నచ్చకపోతే చంపేయటం, రిజీమ్ చేంజ్ చేయటం. రిజీమ్ చేంజ్ చేద్దాం ఉద్దేశం, కానీ ఇక్కడ రిజీమ్ చేంజ్ అవ్వలేదుగా. ట్రంప్ నిజంగానే ఓడిపోయినట్టుగా, నైతికంగా ఓడిపోయినట్టుగా. అవును, తప్పనిసరిగా.
ప్రపంచ దేశాలందరూ కొంత అబాస్పాలైనట్టు కూడా కదండి కొంత. అభిమన్యుడు లాగా లోపలికి వెళ్ళాడు, బయటికి రావడం తెలియట్లేదు. తెలియట్లేదు. మిలిటరీ వాళ్ళు ఏం చేయాలి అక్కడ? వాళ్ళ టార్గెట్ ఏంటి? టార్గెట్లు అయిపోయింది, ప్లాన్ బి లేదు. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు వెనక్కి రావాలి. వెనక్కి రావాలంటే కాజు ఉండాలి. అందుకని ఇప్పుడు ఏం చేస్తారు? ఆయన కూడా లేరు అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళది కాదు అనుకున్నప్పుడు ఆయన బయటకు వచ్చి లైవ్ లో మాట్లాడాలి. సో అంటే ఇవన్నీ పొలిటికల్ గేమ్స్. అదేనండి, ఇవన్నీ రిలేటెడ్ పొలిటికల్ గేమ్. అవును, పొలిటికల్ గేమ్స్. ఇవన్నీ ఎంత వరకు వెళ్తాయి? ఈగోస్ అనేది ఎప్పుడు ఎంత త్వరగా చల్లాలి? ఆ యుద్ధం ఆగిపోవాలి. ఒక యుద్ధం కాష్టం కాలుతుంటే అది ఆగిపోవాలంటే అదేమో రగులుతూనే ఉంది. మళ్ళీ 2 స్టార్ట్ అయింది, మళ్ళీ కంటిన్యూగా అవుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం 2025-26 లో కొంచెం మార్కెట్ కి ఏదైనా వస్తే పర్వాలేదు, తీసుకుంటుంది, ఊపిరి తీసుకుని పైకి వస్తుంది అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఐటీ మీద మళ్ళీ దెబ్బ మీద దెబ్బ, ఐటీ సెక్టార్స్ మీద దెబ్బ అన్నట్టు కంటిన్యూగా మార్కెట్ మీద వస్తూనే ఉంది. అంటే ఏది ఏమైనా వాల్యూ బయింగ్ అవుతుంది. అది అబ్జర్వ్ చేసి కావాలంటే ప్రతి లెవెల్లో కూడా వాల్యూ బయింగ్ అవుతుంది. ఇప్పుడు మీరు వాళ్ళు ఎంత అమ్మినా డిఐస్ అంతకంటే ఎక్కువ 70,000 కోట్లు కొన్నారుగా. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు వాల్యూ బయింగ్, దే ఆర్ బయింగ్. మంచి లెవెల్లో దొరుకుతున్నాయి కాబట్టి. అందుకనే నేను చెప్పేది 100% భయపడాల్సిన పని లేదు ఎవరైనా సరే. సో వాళ్ళ టైం పెట్టుకోకుండా మార్కెట్ కి టైం వదిలేసి కనుక టైం ఇస్తే డెఫినెట్ గా రిటర్న్స్ వస్తాయి. ఇది పాస్ట్ రికార్డ్స్ ఉన్నాయి, ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి. ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్నాయి. ఇబ్బంది పడ్డ సంవత్సరాలు ఆ నెక్స్ట్ ఇయర్ కానీ ఆ ముందు సంవత్సరాలు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వనప్పుడు ఆ ముందు సంవత్సరాలు కల్పించిన సంవత్సరాలు ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఇచ్చిన సంవత్సరాలు ఉన్నాయి. అంటే అప్పుడు మరి నిఫ్టీ 1000 పాయింట్స్, ఇప్పుడు ఎంత ఉంది నిఫ్టీ? మరి 2000 లో 1000 ఉంది, మరి ఇప్పుడు ఎంత ఉంది? రేపొద్దు నెక్స్ట్ 10 years లో ఎంత ఉంటది? గ్రోత్ అనేది ఇదివరకు లాగా ఒక దశాబ్దం పట్టట్లేదు. 5 years కి చేంజెస్ బాగా వస్తున్నాయి. అవును, ర్యాపిడ్ చేంజెస్ వస్తున్నాయి, చాలా అవసరం చేంజెస్. అవును, నెక్స్ట్ 5 years లో ఎంత బుల్లెట్ ట్రైన్ కానీ, ఫాస్ట్ ట్రైన్స్ కానీ, మన ట్రాన్సిట్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఎంత మారుతున్నాయి. అవునండి. సో డెవలప్మెంట్స్ అనేది త్వరతగతిన మారుతున్నాయి. 5 years లోనే చేంజ్ వస్తాయి. ఇదివరకు లాగా దశాబ్దాలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అట్లా లేవు, అంత పడటం లేదు. అవును, చేంజెస్ వస్తున్నాయి కాబట్టి ఇన్కమ్ లెవెల్స్ కూడా అట్లానే వస్తున్నాయి కదా. అవును సార్, గవర్నమెంట్ కి జనాల దగ్గర నుంచి కోసుకోవటమే కదా, ట్యాక్స్లు భయంకరంగా వస్తున్నాయి. ఏదేమైనా ఆ ట్యాక్స్లు పెట్టి కొంచెం ఇన్ఫ్రా డెవలప్ చేస్తారు, ఇన్ఫ్రా మీద డెవలప్మెంట్ పెడతారు, డిఫెన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, డిఫెన్స్ మీద డెవలప్మెంట్ ఉంది, ఆ గ్రోత్ ఉంది సార్. సో అది మనం ఒప్పుకోవాలి, 100% ఒప్పుకోవాలి. సో డెఫినెట్ గా ఇవి ఇంకా సరిపోదు. జీడిపిలో ఈ డిఫెన్స్ గానీ, రైల్వేస్ గానీ ఇంకా పర్సెంటేజ్ పెంచాలి, ఫాస్ట్ ట్రైన్స్ ఇంకా రావాలి, ట్రాన్స్పోర్ట్ ఇంకా చేంజెస్ కావాలి. చైనా మనకంటే 100 ఏళ్ళు ముందుంది. వాళ్ళని తట్టుకోవాలంటే మనం కూడా డెవలప్ అవ్వాలి ఇంకా. ఓకే, ఆ డెవలప్ కావాలంటే ఏఐ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు దాకా మనం ఏఐ మీద ఫుల్ లెంత్ లేదు. చైనా, యుఎస్ కూడా వెనక్కుంది చైనా కంటే, కానీ మనం చాలా వెనక్కున్నాం ఏఐలో. సో ఏఐని కూడా డెవలప్ చేసుకుంటూ ఎక్కడ కమ్యూనిటీ, ఎక్కడ ఇజ్రాయిల్, ఆయన అక్కడి నుంచి ఏఐతో చంపడం ఏంటండి? ఎంత టెక్నాలజీ! ఆ టెక్నాలజీ సరైన పద్ధతిలో ఉపయోగిస్తే కంట్రీస్ ఎంత డెవలప్ అవుతాయి. డెఫినెట్ గా అదే కదా వాళ్ళు చెప్పింది కూడా. అవును, నెగిటివ్ గా వాడారు కానీ పాజిటివ్ గా వాడితే ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది, ఎంత డెవలప్ అవుతుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. అవును అవును, డిస్ట్రక్షన్ మోడ్ లో, కన్స్ట్రక్షన్ మోడ్ లో కాకుండా డిస్ట్రక్షన్ సైడ్ వెళ్ళిపోతుంది. సార్ మరి త్వరగా ఆగితే అంత బెస్ట్ రైట్ సార్, కరెక్ట్. మీరు చెప్పినట్టే మీరు ఆశించినట్టు తప్పనిసరిగా తొందరగా ఆగాలి సార్. మరి ఇప్పుడు ఉన్నప్పుడు దాంట్లో సార్ ప్రస్తుతం ఏంటంటే ఏ రంగంలో డిఫెన్స్ ఇవన్నీ బెటరా ఏంటి? గోల్డ్, సిల్వర్ సెక్టర్ మొత్తం ఆల్ సెక్టర్స్ నో, ఈ సెక్టర్ నేమ్ ఈ సెక్టర్ అని లేదు. ఫార్మా సెక్టర్ ఒక్క రోజు మధ్యలో ఇది ఉంది, మిగతా సెక్టర్లు అన్ని పడ్డాయి. ఇప్పుడు ఫార్మా సెక్టర్ కూడా పడింది. సో ఫార్మా సెక్టర్ కూడా మీకు మంచి ఛాన్స్, 100% ఛార్జెస్ అన్నారు, టరీఫ్ అన్నారు, అది కూడా లేదు. ఇప్పుడు కోర్టు ప్రకారం ఇప్పుడు మనకి 10% ఉంది. 10% మరి 10% ప్రకారం ఇప్పుడు మరి అది 16 కంట్రీస్ కి ఎవరైతే నా మాట ఏం లేదో వాళ్ళ మీద మళ్ళీ టరీఫ్లు అనేది మళ్ళీ వేస్తానంట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇష్యూ సాల్వ్ అవగానే క్యూబా మీద పడతారా, లేకపోతే టరీఫ్ల మీద మళ్ళీ రివైవ్ చేస్తాడా? ఏదో ఒక ఇష్యూ తెర మీదకి తెస్తూనే ఉంటాడు ఆయన. అవునండి, అవును. మరి గోల్డ్, సిల్వర్ సార్ ఇది ఎట్లా చూడొచ్చా? ఇప్పుడు ఏంటి పొజిషన్? ఇది వింతగా ఉందండి. మార్కెట్ పడినప్పుడు ఒక రకంగా గోల్డ్, సిల్వర్ పెరుగుతాయి. అవును,
సో ఎంటైర్లీ డిఫరెంట్. క్రూడ్ పెరిగింది, మార్కెట్ ఇబ్బంది పడుతుంది. గోల్డ్ కూడా తగ్గిపోతుంది మార్కెట్ తో తగ్గిపోతుంది పాటు. గోల్డ్ కూడా. అవును సార్, అవును. అంత ఫ్లాట్ గా క్లోజ్ అయింది. నిన్న అయితే 158,400 దగ్గర ఉందండి. మరి యాక్చువల్ గా అయితే పెరిగిపోవాలి కదా. అంతే కదండి, గోల్డ్ డెఫినెట్గా పెరగాలి నిన్న. అవును. 9,000 పాయింట్లు సిల్వర్ తగ్గింది. 259, 282 దాకా వచ్చి 3 lakhs వస్తుంది అనుకున్నా. 282 దాకా వచ్చి వెనక్కి వచ్చింది. అంటే ఇప్పుడు క్రూడ్ పెరుగుతున్నప్పుడు ఇంటర్ రిలేటెడ్ గా గోల్డ్ అండ్ సిల్వర్ పెరగట్లేదు, మార్కెట్ పడుతుంది. మార్కెట్ పడుతున్నప్పుడు కూడా ఇవి పడుతున్నాయి. జనరల్ గా క్రూడ్ నార్మల్ గా $60 ఉండి మార్కెట్ ఇబ్బంది పడుతుంటే హెడ్జింగ్ అక్కడ పెరుగుతుంది, గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతుంది. సో ఇప్పుడు రివర్స్ ఉంది, మార్కెట్ తో పాటు ఫ్లో అవుతుంది అది కూడా. అవునండి, అవును. పెద్ద పెరగట్లేదు. అంటే ఇప్పుడు క్రూడ్ తగ్గి మళ్ళీ ఏదైనా కొత్త ఇష్యూ, కొత్త కంట్రీ లేదా టారిఫ్లు ఇట్లాంటివి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ గోల్డ్ సిల్వర్ కొంచెం పెరుగుతాయి. అంటే ఆ ఇష్యూస్ కొత్తది ఏదైనా వస్తే కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. లేదంటే కొంచెం నార్మల్ గానే పొజిషన్ లోనే ఉన్నాయండి, పెద్ద ఇది కాలేదు, పెద్ద తగ్గినట్టు కాదు. ఇంటర్నేషనల్ గా చూసినా మీకు 5,022, 5,600 హై, 5,000 దగ్గర అయిపోయింది. 4,900 దగ్గరికి వచ్చి కట్ అయిందా, 4,900 కట్ అయిందా, కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటాయి. ఎంత వరకు రావచ్చు అంటే ఇది కొంచెం ఈక్విటీ మార్కెట్ పెరుగుతున్నప్పుడు అప్పుడు దాదాపుగా ఇది 4,000 అంటే 4,900 కంటే 4,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది ఒక రకంగా డౌన్ సైడ్. కానీ ఇప్పుడు ఇష్యూస్ బట్టి ఉంటది కాబట్టి కరెక్ట్ గా మనం ఇక్కడ ఈ పొజిషన్ చెప్పుకునే పరిస్థితి ఉండదు. నెక్స్ట్ వీక్ ఆయన ఇట్లా చేస్తాడు ఇట్లా అని చెప్పలేము. సో ఆ టెంపర్ తన ఎంత వరకు ఉంటుందని ఇప్పుడే చెప్పలేము కాబట్టి అది అన్సర్టనిటీ కొనసాగుతూనే ఉంది. సిల్వర్ ఏమో 81.34 పైసా, 81.34 బ్యారెల్ ఉంది సిల్వర్, ఔన్స్ ఉంది. అది కూడా 100 దాకా వెళ్తుంది అనుకుంటే 85 దాకా వెళ్ళి మళ్ళీ కొంచెం కిందకు వచ్చింది. అంటే వీటి గోల్డ్ అండ్ సిల్వర్ లో పెద్ద మూవ్మెంట్స్ లేవు. అండ్ జనం కొనడానికి కూడా భయపడుతున్నారు. అవునవును, చాలా ఉన్నారు, ఆగారు. కొంచెం ఈ దెబ్బతో మార్కెట్ తో పాటు ఇది కూడా కొంచెం తగ్గితే మంచిగా వస్తుందని ఉద్దేశం. ఓకే సార్, మరి అంటే వచ్చే వారంలో మరి ఏ రంగాలు చూసే అవకాశం స్పందించదు సార్, దీని మీద ఎట్లా చేయొచ్చు? లెట్ ఇట్ ఫాల్. నేను అదే చెప్తా, లాస్ట్ వీక్ కూడా ఇదే చెప్పాను. ఈ వారం కూడా మనకి భరోసా వస్తుంది, మన మనసుకి అనిపిస్తుంది ఎస్ ఇక్కడ నుంచి బాగుంది, ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంది అనిపిస్తుంది. దెన్ వి స్టార్ట్ బై. అంటే కొంతమంది ఏమంటారు స్టాగర్డ్ మేనర్ లో పార్ట్ గా బై చేసుకోవచ్చు అంటే అది ఆ స్ట్రాటజీ కూడా కరెక్టే. 30% ఇప్పుడు పెట్టాలి, ఇంకా కొంచెం పడిందంటే ఇంకో 30%, మళ్ళీ ఇంకా 22,750 కట్ అయిపోయి 21,800 వచ్చినప్పుడు అక్కడ ఒక 30% అట్లా చేయొచ్చు. లేదా మనం ఒక రేంజ్ వరకు 22,750 చూసి అది కనుక కట్ అవుతుంటే అక్కడ వెయిట్ చేస్తే 22,000 దాకా వెయిట్ చేస్తే 22,100 దగ్గర లాస్ట్ టైం కూడా తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ పెరిగింది. సో అక్కడి నుంచి ఏమైనా వచ్చి వస్తుందా అనేది అక్కడ ఆ లెవెల్ దాకా, ఈ లెవెల్స్ కట్ అవుతుంటే ఆ లెవెల్స్ దాకా వెయిట్ చేయొచ్చు. అంటే 1 డేలోనే పెరిగిపోదు కదండి. అవునండి, యూటర్న్ తీసుకున్నప్పుడు జస్ట్ స్లోగా తీసుకున్నప్పుడు ఆ వాల్యూ బయింగ్ అవుతూ పాజిటివ్ వస్తా ఉంటే, క్రూడ్ తగ్గుతా ఉంటే, వార్లన్నీ సబ్సైడ్ అయిపోతే, ట్రంప్ డాన్సులు కొత్త ఏం రాకుండా ఉంటే, కొత్త ఇష్యూస్ ఏం తేకుండా ఉంటే ఆయన డెఫినెట్ గా అప్పుడు మనకి తెలిసిపోద్ది ఎస్ నౌ ఇట్ విల్ గ్రో అని. చాలా ఇన్వర్ట్స్ ఉన్నాయి అయితే ఉంటాయండి. ఇప్పుడు ప్రెసెంట్ ట్రంప్ సీట్ లో ఉన్నంత వరకు మోర్ ఇన్వర్ట్స్ ఆర్ దేర్. మోర్ ఆర్ దేర్. అన్సర్టనిటీ ఇస్ నాట్ క్లియర్. అందుకనే వోల్టాలిటీ ఇండెక్స్ కూడా బాగా అన్సర్టనిటీ పెరిగిపోయినప్పుడు ఆ వోల్టాలిటీ ఇండెక్స్ పెరిగింది, 22.24 ఉందండి. ఓకే, సో అందుకని ఆచితూచి స్పందించడమే బెస్ట్, జాగ్రత్తగా వెయిట్ చేయడమే బెస్ట్ అంటారు సార్ ఫైనల్ గా. 22.65 ఈ వారం మంత్రం. వచ్చే వారానికి మీరు చెప్పే మంత్రం ఏంటి? ప్లీజ్ వెయిట్, వాచ్ ద మార్కెట్స్, డోంట్ బీ ఇన్ ఏ పానిక్. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి డోంట్ బీ ఇన్ ఏ పానిక్. అవకాశం ఇస్తుంది, మంచి ఫండమెంటల్స్ ఉన్న స్క్రిప్ట్స్ కొనడానికి అవకాశం ఇస్తుంది. ఆ సెక్టర్ చూడండి, ఆ సెక్టర్ పడుతుందా లేదా. కొన్ని సెక్టర్ డౌన్ లో కూడా పెరుగుతాయి, పడటం ఆగుతాయి. అలాంటివి ఎక్కడ ఆగుతున్నాయి, ఆ రేంజ్ మౌంట్స్ ఏంటి, ఆ రీసెంట్ లో వరకు వచ్చిందా, ఆ రీసెంట్ లో కట్టే ఇంకేమైనా తగ్గుతున్నాయా, రీసెంట్ లో రాకుండా యూటర్న్ తీసుకుందా, ఇవన్నీ చూస్తే మేము ఇస్తాం. మోతిలాల్ ఇస్తే మేము వాళ్ళకి ఇస్తాం. రైట్ సార్, సంతోషం. చాలా కొంచెం జాగ్రత్తగా గమనించండి దయచేసి. కొనడానికి ఇప్పుడు మార్కెట్ పడిపోయింది, ఇక్కడ నుంచి కొందామని తొందరపడద్దు, కొంచెం ఆచి తూచి అడిగి వేయాలని నా ఉద్దేశం. రైట్ ప్రభు గారు, చూసారా? సో ఆచి చూసి స్పందించండి, కొనడానికి కూడా వెయిట్ చేయండి అని చెప్పి ప్రభు గారు చెప్తూ ఉన్నారు. ఇది వచ్చే వారానికి మార్కెట్ మంత్ర. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్. సో
చూసారుగా, ఇది ఈ వారం బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ వచ్చే వారం ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.